ఓం నమ శివాయ. మనము బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు దాని మీద శ్రీ శివ మహాపురాణంలో నుంచి చెప్పుకుంటున్నాము. ఆయన కొండలు కోనలు అలాగే కాలము అన్నింటిని గురించి ఎంతో సృష్టి చేసుకుంటూ పోతున్నారు. కానీ ఏ సృష్టి చేస్తున్నా ఆయనకి ఏమాత్రమూ తృప్తి కలగలేదట. అప్పుడు బ్రహ్మగారు తన కళ్ళ నుంచి మరీచిని, హృదయం నుంచేమో భృగు ఋషిని, శిరస్సు నుంచేమో అంగీరసుడిని, వ్యానవాయువు నుంచేమో పులహుడిని, ఉదానం నుంచేమో పులస్త్యుణ్ణి, సమానం నుంచేమో శిష్యుణ్ణి, నీడలోంచేమో కర్దముణ్ణి, సంకల్పంలోంచి ధర్మదేవుణ్ణి కన్నారట. అయితే వీరిలో ధర్ముడు మానవ రూపాన్ని ధరించి సాధకులను ఆశ్రయించాడట. అయితే ఆ అనంతరము బ్రహ్మ శివప్రేరితుడయి తన దేహాన్ని రెండుగా చేసుకున్నారట. సగమేమో స్త్రీగాను, సగమేమో పురుషుడిగాను. ఆ మైదును నుంచి ప్రప్రదనంగాను స్వయంభువ మనువు పుట్టారట. అతనితోనే శతరూప అనే యోగిని కూడా పుట్టిందంట. ఆ శతరూప స్వయంభూల మైథునం వల్లనంట ప్రియవ్రత ఉత్తాన పాదాది పుత్రుల్ని ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు ఆడపిల్లల్ని కనడం జరిగిందంట. ఆకూతి ఏమో రుచితోనూ, దేవహూతి కద్దముడితోనూ, ప్రసూతి ఏమో దక్షిణతోనూ సంధానించబడ్డారట. ఆకూతికి రుచి వలన యజ్ఞుడు, దక్షిణ ఆవిర్భవించారట. వాళ్ళ నుంచేమో 12 కొడుకులు పుట్టారట. దేవహూతి కర్దముడి వలనేమో అనేక మంది ఆడపిల్లల్ని కన్నారట. ప్రసూతి దక్షిణుడితో 24 పిల్లల్ని కన్నారట. ఆ 24లోనూ శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతి, సిద్ధి, కీర్తి అనే 13 ఆడపడుచులను ధర్ముడికి కట్టబెట్టారట. తక్కిన 11లోనూ ఖ్యాతిని భృగువుకి, నీతినేమో ధర్ముడికి, సంభూతినేమో మరీచికి, స్మృతినేమో అంగీరసుడికి, ప్రీతినేమో పులస్త్యునికి, క్షమనేమో పులహుడికి, సన్నుతినేమో క్రతువుకి, అనురూపని అత్రికి, ఊర్జను వశిష్ఠునికి, స్వాహాను అగ్నికి, స్వదను పితరులకి ధారపోసారంట దక్షుడు. ఈ జంటలతో ప్రపంచానికి క్రొత్త కళ వచ్చిందంట. ఇక్కడ చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలంటున్నారు. దక్షుడికి 60 మంది ఆడపిల్లలని కూడా చెప్తున్నారంట. అయితే అదేమంటున్నారు, కల్పభేదం అంటున్నారు. ఎలా అయితే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కలాగా కథ కొంచెం మారుతూ ఉంటుందో అలాగా ఒక కల్పంలో ఈ కథ మొత్తము మారదు కానీ కొంచెం మారింది అంటున్నారు. అలా ఈ కథలోనంట 60 మంది అమ్మాయిలుగా చెప్పారట. అమ్మాయిలుగా చెప్పిన కల్పంలో 10 మందినేమో ధర్ముడికి, 27 చంద్రుడికి, 13 కశ్యపుడికి, 4 గరుత్మంతుడికి, భృగు, అంగీరస, కృషాంశములు ముగ్గురికి తలో 2 చొప్పున ఇచ్చుకున్నారంట దక్షుడు. ఇందులో ప్రప్రధానంగా ఏం చెప్పాలంటే కశ్యపుడు తన 13 భార్యల వలన పొందిన సంతానం వల్లనే ఈ ప్రపంచమంతా నిండిపోయిందట. స్థావర జంగమాలు 2 కూడా నింపేశాడంట ఆ మహానుభావుడు. దేవతలు, ఋషులు, రాక్షసులు, చెట్లు, పిట్టలు, పర్వతాలు, పాములు ఒకటేంటి సృష్టిలో ఉన్న ఎన్నో రకాలు అవన్నీ కూడా ఆయన దాంపత్య ఫలమేంట. అందుకే సృష్టిని కాశ్యపేయమని, భూమిని కాశ్యపి అని పిలుస్తారట. దక్షత అనగా ప్రభవించిన సతిని శివుడు స్వీకరించారంటున్నారు. నిజానికి సర్వేశ్వరుడికి వామాంగం నుంచి విష్ణువు, దక్షిణాంగం నుంచి దాత, హృదయం నుంచి రుద్రుడు వచ్చారట. ఆ ముగ్గురు అభేదులని గుర్తుపెట్టుకోవాలంటున్నారు. వీరి అర్ధాంగుల రూపంలో ఆదిశక్తి తన అంశలను లక్ష్మి, సరస్వతి, దాక్షాయణిగా సృజించిందంట. వీరిలో లక్ష్మి తమస్వరూపిణి, సరస్వతి రజోరూపిణి, సతీదేవి ఏమో సత్వస్వరూపిణి అనమాట. కాళిక, చండిక, చాముండ, జయ, విజయ, జయంతి, భద్రకాళి, దుర్గ, భగవతి, కామేశ్వరి, కామద, అంబ, మృడాని, అంబిక, సర్వమంగళ ఇవన్నీ కూడా ఆ సతీదేవి యొక్క అద్భుత నామధేయాలే అని చెప్తున్నారు. ఆవిడ యొక్క లీలా విలాసాల వల్లనే ఆయా నామాలు ఆపాదించబడ్డాయట. సత్వ, రజ, స్తమ స్వరూపాలైన 3 మూర్తులు తాదృశ గుణత్రయ రూపులైన 3 దేవతల్లోనూ కూడి ఈ పవిత్ర సృష్టిని కొనసాగిస్తున్నారని గ్రహించాలంటున్నారు. అన్నింటికీ పైన ఉన్న శివలోకంలో శివుడు ఆదిశక్తితో నివసిస్తూ ఉంటారట. ఆయన పూర్ణావతారమే పరమేశ్వరుడు. ఈయన కైలాసవాసిట. ప్రపంచమంతా పాడైపోయింది కానీ కైలాసం మాత్రం ఎట్టి కీడు పొందదు. ఇది ధ్రువం అంటున్నారు. సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు. తర్వాత వీడియోలో చూద్దాము.